ఇక ప్రజలు ఓటు వేసి నేతలను ఎన్నుకున్న వారందరూ వాళ్ళ అవకాశం కోసం పార్టీలు మారుతూ అమ్ముడుపోతున్న పరిస్థితి మీద ఇప్పుడు ఈసీ ఫిరాయింపుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి కేఏ పాల్ డైరెక్ట్గా ప్రశ్నించారు. ఈ విషయం మీద హైకోర్టుకు కూడా పోయినటువంటి విషయం. అయితే గతంలో కూడాను హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. అసెంబ్లీలో ఉండి మీరు ఈ విషయం మీద విచారణ కొనసాగిస్తారా లేకపోతే మమ్మల్ని విచారించమంటారా అని చెప్పేసి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయం. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎందుకు చేర్చుకున్నదని, ఈ ఫిరాయింపుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కేఏ పాల్ డైరెక్ట్గా ప్రశ్నించారు. భారత్ సర్వనాశనం కావడానికి కేవలం ఈ పొలిటికల్ కరప్షనే అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అంటున్నారు. పశువుల సంతలో అమ్ముడుపోయినట్టుగా రాజకీయ నేతలందరూ అమ్ముడుపోతున్నారు, డబ్బులకు పదవులకు అమ్ముడుపోతున్నారని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. వాస్తవాలను ముందు పెట్టుకొని మాట్లాడిన కేఏ పాల్ ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. సదరు ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పేసి ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. దీన్ని ఈ విషయం మీద ఎవ్వరు కూడా ఖండించడం కూడా లేదని చెప్పి ఆయన వాపోతున్నారు కూడా. ఇక చైనా అమెరికా తరహాలో ఈ పొలిటికల్ కరప్షన్ అక్కడ ఏమాత్రం లేదు, కేవలము ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి భారీ స్థాయిలో ఉంది. అందుకే మన దేశం కాకుండా ఈ రాష్ట్రాలు కూడాను ఆ దిశగా అభివృద్ధి చెందలేకపోతున్నాయని చెప్పేసి, అంతేకాదు పార్టీలు మారిన ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కోర్టును ఆశ్రయిస్తే మరి ఏప్రిల్ జూలై నెలల్లో వారు 2 పిటిషన్లు కూడా వేశారు. దీని మీద ఇప్పటికే విచారించినటువంటి హైకోర్టు ఈ అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని చెప్పేసి లాస్ట్ టైం చెప్పింది. అదే విషయంని మళ్ళీ ఇప్పుడు కూడాను స్పెషల్గా కేఏ పాల్ యొక్క పిటిషన్ చాలా సీరియస్గా తీసుకొని విచారించింది. ఇది కనుక 4 వారాల్లో తేలకపోతే దీన్ని సుమోటోగా చేపట్టాల్సి వస్తుందని చెప్పి గట్టిగా హెచ్చరించింది. అయితే మొత్తం మీద చూస్తే ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు ఈ రకంగా నోటీసులు జారీ చేయడం, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కోరుతూ ఈ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను చాలా సీరియస్గా విచారించింది. ఇక వారందరినీ కౌంటర్ దాఖలు చేయాల్సిందే తప్పదనంటూ కూడా హెచ్చరించింది. ఇక 4 వారాలకు వాయిదా వేసిన కోర్టు ఇక ఎమ్మెల్యేల జీతము, వారి యొక్క సౌకర్యాలు ఇవన్నీ కట్ చేయాలని చెప్పేసి కేఏ పాల్ డైరెక్ట్గా ధర్మాసనాన్ని కోరినటువంటి విషయం. పార్టీ ఫిరాయించడం అంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించడమని ఆయన అంటున్నారు. అయితే ఇవాళ కోర్టు విచారించిన అనంతరం మీడియాతో కేఏ పాల్ చాలా సీరియస్గా మాట్లాడారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట విరుద్ధం అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ ఓవరాల్ స్టోరీ మీద మనకు అర్థమైంది ఏంటంటే, అటు పదవుల కోసం, డబ్బుల కోసం ప్రజలు ఓటేసి గెలిపించుకున్నటువంటి నేతలు ఈ విధంగా మార్కెట్లో అమ్ముడుపోతున్నట్టుగా వాళ్ళు అమ్ముడుపోవడం ఎంతవరకు సమంజసము? చట్టాల మీద గౌరవం లేదు, కోర్టులు అంటే కూడా ఏమాత్రం గౌరవం లేని ఈ నాయకులను ఎందుకు మనము ఎన్నికల్లో గెలిపించాలి? వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి పార్టీలు మారడం, పదవుల కోసం అమ్ముడుపోవడం ఇదిక్కడి పద్ధతి అని చెప్పేసి అన్నటువంటి విషయం ఇక్కడ మనకంతా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది విషయం బాగానే అర్థమై ఉంటుంది. కేవలము ఓటు బ్యాంకుతోటి ప్రజా అధికారాన్ని చేపట్టి అనుకున్నదంతా డబ్బును ఇష్టానుసారంగా సంపాదిద్దాం అనుకుంటున్న నేతలకు హైకోర్టు ఇస్తున్నటువంటి చివాట్లు, ఇటీవల కేఏ పాల్ వేసినటువంటి పిటిషన్, అంతేకాదు బీఆర్ఎస్ నేతలు కూడా వేసినటువంటి పిటిషన్లు, ఇవి చూస్తేనే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఓటుతోటి పదవులు పొంది అవసరాలకు అనుకూలంగా కోట్లాది రూపాయలకు, ఆ తర్వాత పదవులకు తమను అమ్ముకుంటూ పోతున్నారు, పదవులను అమ్ముకుంటూ పోతున్నారు. సో ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి, అభివృద్ధి దిశలో మన రాష్ట్రాలన్నీ ముందడుగు వేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి విషయం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.